హర్ష గారు ఎక్సలెంట్. అలాగే జరిగిన అనుభవం గుర్తు చేశారు. మళ్ళీ దాన్ని నేను ఇంకా వివరంగా చెప్పదలుచుకున్నా. మీరందరూ వస్తున్నప్పుడు అక్కడ మీ అందరూ దిగడానికి నివాసయోగ్యంగా కొన్ని హోటల్స్ని ఎంచుకొని రూమ్స్ బుక్ చేసి డబ్బులు కట్టిన తర్వాత ఆ లాడ్జి ఓనర్స్ అందరికీ బియ్యపు మధుసూదన్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఆ రోజు వీళ్ళు హోటల్లో కాలు పెడితే ఈ కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఏ బస్ అయినా ఏ కార్ అయినా సరే కనీసం పార్కింగ్ ఏరియాలో కనపడినా సరే తగలబెడతా అని భయపెట్టేశాడు ఆ రోజు ఆయన ఎమ్మెల్యే. అలాగే మీ అందరికీ ఆ రోజు భోజనం మీరు గుర్తు చేసినట్టుగా అక్కడే కాకుండా మరొక చోట ఎక్కువ డబ్బులు ఇచ్చి వండిస్తే కూడా వండారు అని తెలిసి మళ్ళీ అతన్ని కూడా బెదిరించేసి ఆ భోజనం కూడా మీకు దక్కకుండా చేసినటువంటి దుర్మార్గం చూసాం. యా వెంకటేశ్వరు, ఎస్, మీరు కర్ణాటకలో ఉన్న తెలుగోడికి ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా నిలబడాలో అన్నటువంటి ఒక విధానంలో ఉన్నారు. అది ప్రతి వాళ్ళకి ఒక మేలుకొలుపులాగా అనిపిస్తోంది. నిజానికి మీరందరూ కంఫర్టబుల్ వేలో జీవితాన్ని కొనసాగిస్తూ ఒక పక్క వ్యవసాయం, మరొక పారిశ్రామిక రంగం, అలాగే కర్ణాటకలో ఉన్నా సరే కన్నడిగిలతో కలిసిపోయి తెలుగువాడంటే ఎక్కడైనా సరే ఒక బాధ్యతగా ఉంటాడు, ఒక సమర్థతతో ఉంటాడు అన్నది ఆల్రెడీ మీరు నిరూపించారు. బట్ ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీరు నడిచొచ్చిన తీరున్నది. మరొక విషయం కూడా గుర్తు చేస్తా. మీరు విజయవాడ వచ్చినప్పుడు అక్కడ అమరావతి రైతుల్ని కలుద్దామని ప్రయత్నం చేసినప్పుడు, అలాగే చంద్రబాబు గారిని కూడా కలవాలన్నటువంటి ప్రయత్నంలో మీ కార్లన్నీ అక్కడ కనకదుర్గమ్మ వారధి దగ్గరికి వస్తే అన్ని కార్లు సీజ్ చేసి మిమ్మల్ని నడిపించుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ద డే ఐ హ్యావ్ సీన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అయినా మీరు వెనక్కి తగ్గల, కలిసే వెళ్తామన్నారు, అదే ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర్ అదే సార్, ఇప్పుడు నేను వచ్చైతే గత కొన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అయితే ఇక్కడ అయిందండి. మా అమ్మమ్మ గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే వ్యవసాయం కొనసాగించడం, వాళ్ళ బ్రతుకు అంతా ఇక్కడే సాగిందండి. వాళ్ళ వృద్ధాప్యంలో మాత్రమే అక్కడికి వచ్చారు. నాకంటూ ప్రత్యేక అనుబంధం ఉందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అయితే ఇక్కడికి వచ్చి ఒక బిజినెస్ పరంగా అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడికి అన్ని షిఫ్ట్ చేసుకోవాలి, ఆధార్ కార్డుతో సహా ప్రతిదీ షిఫ్ట్ చేసుకోవాలి. టైం టు టైం ఎలక్షన్ వచ్చినప్పుడు చేద్దారని అనుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక రాక్షసుడని చెప్పాలి, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవడం జరిగింది. సరేలే, అందరూ అనుకున్నట్టే నేను నమ్మాను, ఓటు వేయకపోవచ్చు కానీ నమ్మాను, నేను ఏదో జరుగుతుందని ఆశించామండి. కాకపోతే ఆయన చేసిన ఏదైతే హర్ష గారు చెప్పారో అది విధ్వంస పాలన కింద ఎప్పుడైతే మొదలైందో నా గుండె అయితే రగిలిపోయిందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ఓటు అప్లై చేసినా వచ్చినా రాపోయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తల్లి లాంటిదండి. మన కర్ణాటకలో ఇప్పుడు ఎంతమంది ఇప్పటి నుంచో సెటిల్ అయి వచ్చినా కూడా తల్లి, మన మాతృభాష తెలుగు, మన కన్న తల్లి ఆంధ్రప్రదేశ్ కింద ఉంటుంది. ఇది ఒక తండ్రి స్థానంలో ఉంటది ఎప్పుడు కూడా కర్ణాటక అనేది. తండ్రి ఎలా అయితే నడవడికని మనకి చూపిస్తాడో అటువంటి నడవడికని మనకి ఒక దారిని చూపించింది కర్ణాటక రాష్ట్రం అని చెప్పాలి. అయినా కూడా నేను అక్కడికి వచ్చి ఒక 20 రోజులైతే నేను అక్కడ ప్రచారం చేశానండి. నేను ఆవేదనలో ఉండి నేను అక్కడికి వచ్చి అక్కడ ఒక 20 రోజులు మా ఊర్లో ప్రతి ఊరు, మా నియోజకవర్గంలో సంబంధించి అక్కడక్కడ వీలున్నప్పుడు నియోజకవర్గంలో ఉన్నారు రంగారావు పాటు వెళ్ళి. హలో, ఏ నియోజకవర్గం వెంకటేశ్వర్? సార్ మాది రాజానగరం నియోజకవర్గం సార్, జనసేన సార్ మాది. ఓకే, ఎలా జరిగింది మీ కళలో ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన, పద్ధతి, వ్యవహారం దగ్గరగా గమనించారు కదా? ఒక పాజిటివ్ వేలో వెళ్ళాను సార్ మేమంతా కూడా. అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి అరాచకాన్ని మేము ఎటువంటిది, రాబోయే కాలంలో ఎలా ఉంటది, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారనే విధానం ఎక్కడ కూడా మేము అనవసరంగా కామెంట్స్ ఎక్కడా చేయలేదు. జరిగింది మాత్రమే వివరించుకుంటూ వెళ్ళాం. అలాగే మాతో పాటు మా ఊరికి సంబంధించినటువంటి యూత్ ఎవరైతే హైదరాబాద్ ఇటువంటి చోట సెటిల్ అయ్యారో, ఇంకో విషయం సార్, అక్కడ ఎవరు కూడా పండగలు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులే ఇక్కడి నుంచి వెళ్తారు. అటువంటిది వాళ్ళు 3-4 డేస్ ముందు వచ్చి మాతో పాటు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేశారు సార్. అందరూ కూడా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చుంటే పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చి వాళ్ళకి అవసరం లేదు నిజంగా. ఆ రోజు ఎలక్షన్ రోజు వచ్చి ఓటేసేసి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవచ్చండి.
కానీ అయినా కూడా మేము ఏదో చేయాలి అన్న ఒక కసి అండి. అంటే ఎలక్షన్ లో అందరూ గెలుస్తారు, 1000-2000 ఓట్లతో కూడా గెలిచిన ఒక 30,000-40,000 మెజారిటీలు వచ్చినాయంటే కసి లేకపోతే రాస్తారు అది. అటువంటి కసే వచ్చింది. ఇకపోతే ఇక్కడ ఏదైతే మేము చంద్రన్న విజయోత్సవం చేశామో ప్రతి ఒక్కరిలోనూ సార్ అది ఒక 80 సంవత్సరాలు ఉన్నటువంటి తాతలు గాని ఇటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఆ పెద్ద స్క్రీన్ లో చూడాలని వాళ్ళ కంట్లో ఒక భావోద్వేదం అండి. అలాగే మా అధ్యక్షుల వారు హర్ష గారు కూడా దాన్ని ఎవరో మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అంత బాగా ఆ ఉత్సవాన్ని అయితే విజయోత్సవాన్ని అయితే చేయడం జరిగిందండి. ఒక విందు భోజనం కానీ ఇవన్నీ కూడా మన ఇంట్లో సొంత ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా చేస్తాం అదే ఆనందం కూడా ప్రతి ఒక్కరిలోనూ కూడా కనిపించింది సార్. అక్కడికి పోతే అరాచకాల విషయానికి వస్తే నేను క్యాంపెయినింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను. నాకు ఒక వికలాంగులు తగిలారండి. వికలాంగులు తగిలితే వాళ్ళకి పెన్షన్ తీసేశారండి సార్. పెన్షన్ ఎందుకు తీసేశారని అంటే వాళ్ళకి కరెంటు బిల్ ఎక్కువ వస్తుందండి సార్. వికలాంగులకు కూడా మీరు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది లేకపోతే మీకు బైక్ ఉంది, కారు ఉందని ఇటువంటి రూల్స్ అన్ని పెట్టుకోవడం వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేశారు. ఆయన ఒక్కళ్ళే ఉంటారంటే పాపం ఏం చేయాలో తెలియదు. అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆదుకునే వాళ్ళకి అప్పుడప్పుడు కావాల్సిన చేయడం ఇటువంటి ఒకటిగా సార్ చాలా ఉన్నాయి. చెప్పాలంటే డిబేట్ సరిపోదు. అలాగే ఇసుక ఆల్రెడీ సీజ్ చేసేసి ఎక్కడికక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇష్టానుసారం మా ఊర్లో అయితే ఒక యాక్సిడెంట్ కూడా జరిగి ఇలాగా ఎలా పడితే ఎలా ఉంటే ఒక ఆయన కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఒక 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది. చెప్పాలంటే ఒకటిగా సార్ చాలా రకాలే ఉన్నాయి అక్కడ. ఇక్కడ మేము ఇంకా చాలా ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పాలి. ఇక్కడ కన్నడిగులు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని చాలా సోదర భావంతో చూసుకుంటారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే మేము ముందు రోజు ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను ముందు రోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఒక ఆయన్ని కలవడం జరిగింది. ఆయన కన్నడిగా ఆయన అయితే ఏంటి వెంకటేష్ ఏంటి అడావిడి ఏంటి కొంచెం బిజీగా ఉన్నట్టు అంటే లేదు సార్ రేపు పొద్దున్న ఇలా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది, దాన్ని మేము ఏర్పాట్లు చేస్తున్నాం అంటే మీరు కాదు చేయాల్సింది మేము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కింగ్ కూడా అవ్వలేరు అనుకున్న వ్యక్తి కింగ్ మేకర్ అయ్యారు. దేశంలో ప్రధాని మోడీ గారు వచ్చారు. ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన సందర్భాలు. కేవలం మీరు ఒకళ్ళే సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కాదు, ఇది మొత్తం దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా విషయాల్లో ఆయన ఒక దిక్సూచి కింద ఉన్నారు. ఇక మీదట మీ ఆంధ్రప్రదేశే కాదు ప్రతి రాష్ట్రం కూడా ముందుకెళ్తుందని వాళ్ళు చెప్పినప్పుడు నా రోమాలు అయితే నిక్కుపడుచుకుంది సార్. రాజేంద్ర గారు ఇక్కడ చిన్న విషయం సార్.